మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని పెన్పాడ్ మండలంలో చెరువులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో పంట పొలాల మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం మనం పెన్పాడ్ మండలం పొట్లపాడు గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక వాగు పొలాలపై నుంచి చూస్తున్న వాగులన్నీ కూడా పొంగి ప్రవహించడంతో ఇక్కడ చేపల ప్రియులకు ఒక కనువిందుగా మారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున యువకులంతా వరద నీటిలో చేపలు పడుతూ ఒక సందడి చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ప్రస్తుతం చేపలు కూడా పెద్ద ఎత్తున చెరువులు పొంగి ప్రవేశించడంతో పెద్ద ఎత్తున చేపలన్నీ కూడా ఈ వరదలో వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ చేపల ప్రియులు మొత్తం కూడా చేపలు పడుతూ సందడి చేస్తున్న వాతావరణం అయితే మనకు కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అక్కడ చాలామంది దాదాపు కిలోల కొద్దీ చేపలు పడుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం చాలామంది యువకులు అంతా కూడా వలలు తీసుకొని ఈ వరద నీటిని సైతం లెక్క చేయకుండా చేపలను పట్టుకుంటూ సందడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయి చేపలు? చేపలు అయితే ఫుల్గా దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి వాన వచ్చినప్పుడల్లా ఇక్కడ రాకపోకలు అన్నారం కానీ మన నారాయణగూడ, నావులపాడు, దాసారం, ఈ ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతిసారి ఇక్కడ వాన వస్తే ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఇంకా అది చేపలు ఫుల్గా దొరుకుతున్నాయి. పొద్దున్న నుంచి పడుతున్నారు కానీ ప్రజలు. కాకపోతే డ్యూటీ చేసుకునేటోళ్ళు, నార్మల్గా తిరిగేటోళ్ళు, పోయేటోళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. ఆల్టర్నేట్గా కొంచెం అధికారులు పట్టించుకొని ఏదో ఒకటి చేస్తే ప్రజలు చాలా సంతోషిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి. ఒకటి 3 కేజీల నుంచి 4 కేజీలు ఉన్నాయి. కాకపోతే ఈ బ్రిడ్జి అనేది పెద్దగా కట్టాలి. ఇది రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. చేపలు మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. చేపలు పట్టేటోళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటి కేజీ 3 కేజీల నుంచి 4 కేజీలు ఉన్నాయి. ఉదయం తెల్లారగట్ల 4 గంటల నుంచి ఇప్పటి వరకు పడుతూనే ఉన్నారు. ఎన్ని కేజీలు చేపలు పట్టినాయి? ఇంత పెద్ద వాటర్ మొత్తం కూడా టోటల్ గా రాగి చెరువు నుంచి, మొలకపురం నుంచి, పెనబాడు, గూడెప్పకుంట తండ, తర్వాత తెట్టెకుంట తండ, ఈ యొక్క గ్రామాల నుంచి కూడా మొత్తం కూడా విపరీతమైనటువంటి నిన్న 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి భారీ వర్షం నుంచి నేటి వరకు కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు వస్తున్నాయి. ఆ వర్ష ఉధృతికి ఈ యొక్క చెరువులు మొత్తం కూడా జలకలతో నిండిపోతున్నాయి. దీంట్లో భాగంగా చెర్లల్లో చేపలు పట్టినటువంటి పరిస్థితులలో ఎదురెక్కి చేపలు కూడా వస్తుంటే అందరు కూడా చేపల వేటకు జనాలందరూ ఉత్సాహంతో విరివిగా వచ్చి ఎన్నో చేపలు పట్టుకుంటారు. ఒక పక్క చేపలు పట్టుకునే ఆనందం, మరొక పక్క వాహనదారులకు, బాటసారులకు విపరీతమైనటువంటి జంక్షన్ పాయింట్ యొక్క పొట్లపాట్లు ఉన్నటువంటి యొక్క ర్యాంపు, ఈ ర్యాంపు లెక్కన కాకుండా ఫ్లైఓవర్ సిస్టమ్ వేసినట్టయితే బస్సులకు కానీ, లారీలకు కానీ, వాహనదారులకు కానీ ఎలాంటి ఆటంకం కలగనట్టున్నది. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి దుస్థితి ఈ యొక్క పొట్లపాడు రామన్న బొందానికి చాలా దుస్థితి ఏర్పడ్డది. ఈ యొక్క బొందాన్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్లైఓవర్ సిస్టమ్ చేస్తే బాగుంటుందని, కేవలం చేపల కోసమే కాదు బాటదారులకు చాలా శ్రేయస్కరంగా ఉంటుందనే ఒక మనం. ఇప్పుడు చాలా మంది యువకులు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక యువకుడు వరద నీటిలో చేపలు పట్టుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉన్నాయి చేపలు? ఎట్లా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎట్లా ఉంది? ఈ అన్నారం చెరువు నుంచి పైకి పొట్లపాడు వరకు ఎక్కినాయి. ఇప్పుడు చేపలు దిగుతున్నాయి. చేపలు పడుతుంటే కొనుక్కొని వస్తున్నాం. కొనుక్కొని వస్తున్నాం. ఇది మొత్తంగా కూడా యువకులు మొత్తం కూడా ఈ వరద నీటిని సైతం లెక్క చేయకుండా చేపల కోసం వేటాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున చేపలు పడుతూ ఒక సందడి చేస్తున్న వాతావరణం ఉంది. ఒకవైపు వరదలు వస్తూ ఉంటే మరోవైపు ఈ చేపలు మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం ప్రతి ఇంట్లో చేపల కూర వాసన అయితే వస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు చేపల గురించి. చేపలు అయితే వస్తున్నాయి, చేపలు అందరం పట్టుకున్నారు, మంచిగానే ఉన్నది. కానీ కొంచెం ఈ రోడ్డంలో చాలా రోజుల నుంచి, మా చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది. కాకపోతే ఏ నైట్ ఏ వరద వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఈ వరదలు వచ్చేటోళ్ళు కట్టిన వాళ్ళకైనా ఇబ్బంది అవుతుంది ప్రజలకి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అధికారులందరూ స్పందించి ఎప్పుడైనా భవిష్యత్తులో దీన్ని కొంచెం పైకి లేపి కట్టడాలని కోరుకుంటున్నాం. ఈ చేపల కోసం ఈ వరద వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఒక బ్రిడ్జి మారంగా ఆయన చేయాలని కోరుకుంటారు జనం, పెద్దలు. చూడొచ్చు, మనము ఎవరి చేతుల్లో చూసినా కూడా 2-3 చేపలు, పెద్ద పెద్ద చేపలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులతో పాటు కింది నుంచి వస్తున్న చెరువులు వరద నీటికి ఎదురు వస్తుండడంతో మొత్తం విద్యార్థులంతా కూడా, యువకులంతా కూడా చేపలు పట్టుకుంటూ సందడి చేస్తూ ఉంది. మొత్తంగా అయితే అందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇది
ఈ పొట్లపాడు ఏదైతే వాగు ఉందో ఈ వాగు దగ్గర ఫ్లైఓవర్ ఒక బ్రిడ్జ్ ఇది ఎత్తు పెంచవలసిన అవసరం ఉంది. దీనివల్ల చాలా 10 గ్రామాల ప్రజలు ఈ ఇబ్బందులు తప్పుతాయని కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ప్రతి ఏ చిన్న వర్షం వచ్చినా కూడా ఈ వాగు మొత్తం కూడా రోడ్డుపైకి ప్రవహిస్తూ తీవ్ర రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. సో అధికారులు ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కావచ్చు స్పందించి వెంటనే ఈ రోడ్డును అయితే ఈడ ఎత్తు పెంచవలసిన అవసరం ఉందని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక చేపల పండుగను ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తలపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా యువకులు మనం చూడొచ్చు. దాదాపు వందల సంఖ్యలో యువకులు ఎక్కడికక్కడ చేపలు పడుతూ సందడి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళకు వరద నీటిని సైతం లెక్క చేయకుండా ఎటువంటి భ్రాంతులకు భయం లేకుండా కూడా యథేచ్ఛగా సందడి వాతావరణం అయితే నెలకొంది. చూడొచ్చు మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరి చేతిలో చూసినా కూడా చేపలే ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కొక్కరు 5 కేజీలు 10 కేజీల చొప్పున ఉచితంగా వాళ్ళు పట్టుకుంటూ వరద నీటిలో పట్టుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటువంటి సందడి వాతావరణం అయితే మొత్తం పెనబాడు మండలంలోని ప్రతి ఊరు వద్ద ప్రతి వాగు వద్ద కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒక చేపల ఈ వరద ప్రతి గ్రామంలో కూడా ఒక చేపల కూర వాసనను చేపల రుచిని ప్రజలకైతే పరిచయం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.